రా కదలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. కనిగిరి సభలో వైసీపీ పాలనే టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు చంద్రబాబు. వైసీపీకి ఇంకా 100 రోజులే మిగిలి ఉన్నాయంటూ ఘాటుగా విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీలో మార్పులు మంటలు రేపుతున్నాయి. తొలి నుంచి సీఎం జగన్ వెన్నంటే నడిచిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదన్న సమాచారంతో షాక్ తిన్నారు కాపు రామచంద్రారెడ్డి. మరోవైపు టీడీపీ కూడా ఎంపీ కేసినేని నానికి షాక్ ఇచ్చింది. తిరువూరు సభ ఏర్పాట్లను వేరొకరు చూసుకుంటారంటూ ఎంపీకి ఏ బాధ్యతలు లేకుండా చేసింది. ఇలా ఈరోజు పొలిటికల్ డెవలప్మెంట్స్పై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. ఏపీలో ఒక రకంగా పొలిటికల్ బీపీ వచ్చేసిందా అన్న వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. మరి కాసేపట్లో ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. జీవీ రెడ్డి గారు, మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మనం చూసాం రా కదలిరా. ఇది యాక్చువల్గా గతంలో ఎన్టీ రామారావు ఆయన ఉన్నప్పుడు వాడిన టైటిలే. రా కదలిరా అంటే అన్ని సభల్లో ఆయన డైలాగు ప్రస్తావన తేవటం ఇవన్నీ మళ్ళీ దాన్నే మీరు పెట్టుకున్నారు. మొత్తం ఈ రోజు నుంచి ఒక 22 సభల్లో ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఆయన చేసిన విమర్శలు అన్నీ కూడా మనం మాట్లాడదాం. బట్ విజయవాడకు సంబంధించి ఎంపీ కేసినేని నాని ఎపిసోడ్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా ఉంది. ఏపీ పాలిటిక్స్ సంబంధించి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతా తినబోతూ రుచులెందుకు, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అన్నారు. అసలు ఏం జరిగింది? ఒక తిరువూరు సభకే రావద్దన్నారా? అసలు ఎంపీగా ఈసారి మీకు ఛాన్స్ లేదన్నారా? గుడ్ ఈవినింగ్. పార్టీలో టికెట్లకు సంబంధించి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేది ఇంతవరకు ఎటువంటి చర్చ లేదు. అటువంటిది కేసీఆర్ నాని గారి విషయంలో అటువంటిది అసలు ఆ ప్రస్తావన కూడా లేదు. టికెట్ వరకు వస్తుందా రాలేదని ఒకటేనే మనకి ఓపెన్ దాచేది ఏం లేదు. ఇందులో మొన్న తిరువురుకు సంబంధించి సభ ఏర్పాట్లలో కేసీఆర్ నాని వాళ్ళ బ్రదర్తో వచ్చిన ఏదో డిస్ప్యూట్ తోటి చిన్న గొడవలని, సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఫర్దర్గా మళ్ళీ అటువంటి ఫ్లేరప్ కాకూడదు కాబట్టి సో కొంత సమయం పాటించమని వారికి చెప్పడం జరిగింది. అదేదో అవమానకరంగానో లేకపోతే ఇంకోటి మాదిరి ఇంకా కాదు కదా, పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇద్దరు ఎదురు పడినప్పుడు కొంత గొడవలు అవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో వాళ్ళు కూడా కొంత ఉంటారు కదా, అగ్నికార్యం పోసినట్టు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అది పార్టీ అంతర్గత అంశం, పూర్తిగా ఎవరికి సంబంధించింది కాదు. టికెట్ ఇవ్వకపోవటం వల్ల లేదా ఇస్తామని చెప్పి ఇంకొకరికి ఇస్తామని చెప్పింది కాదు. అది క్రిస్టల్ క్లియర్గా ఉంది, ఓపెన్గా జరిగింది. సో ఆ నేపథ్యంలో ఏంటంటే కొంత సమయం పాటించాలి కాబట్టి ఒకరు ఆ మీటింగ్స్ అరేంజ్మెంట్ సంబంధించి ఇద్దరు పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకళ్ళకి పక్కకున్నట్లయితే ఇటువంటి అవకాశాలు, ఇటువంటి గొడవలకి లేకపోతే మీడియాకి కావచ్చు లేకపోతే అవతల పార్టీ వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో చెప్పడం తప్పితే ఏదో టికెట్ ఇవ్వకూడదను లేదా ఇవ్వరను అటువంటి చర్చ ఎటువంటిది ప్రస్తుతానికి లేదు. కరెక్టే మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన 3 సభ్యుల బృందం తిరువూరు సభకు సంబంధించి కొంచెం దూరంగా ఉండాలని చెప్పారన్నదే బయటికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు అదే చెప్తున్నారు. బట్ కేసినేని నాని ప్రస్తుత ఎంపీ, ఆయన మాట్లాడుతుంది నేను వచ్చే ఎన్నికలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతా, తినబోతు రుచెందుకు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, పార్టీ వారికి అయితే టికెట్ అంశంలో ఏమి చెప్పలేదు. వారు ఇండిపెండెంట్ అంటున్నారు, కాదని కేసీఆర్ గారి మీద నాని గారి మీద పార్టీలో అందరికీ గౌరవం ఉంది. రెండోది వారు కూడా పార్టీని చంద్రబాబు నాయుడు గారు పార్టీని వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకోటి విధంగా ఏం మాట్లాడలేదు కదా. సో టైం వచ్చినప్పుడు చెప్తారని చూద్దాం. దానికేం మనమేం ఆయన వ్యక్తిగతంగా ఏదైనా మా సార్ను అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పార్టీను నన్ను ఇబ్బంది పెట్టిందనో అలాంటి కమెంట్స్ ఏం చేయలేదు కదా ఆయన. ఎందుకంటే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గుడ్ బై చెప్పడం, కొందరు ఎమ్మెల్యేలు పోటీ చేయమని అనటం, మరికొందరు వైఎస్ షర్మిలకు టచ్లో ఉన్నారన్న అంశం నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దాంతో కొంత రాజకీయంగా మనం మాట్లాడుతున్నాం. తెలకపల్లి రవి గారు, మనం చూసాం విజయవాడలో కేసినేని నాని ఎంపీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయం. అయితే ఆయన కూడా గతంలో నారా లోకేష్ ఆయన చేపట్టిన యువగలం పాదయాత్రకు దూరంగా ఉన్న వాతావరణం కనిపించింది. కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన అంశం కూడా కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తావిస్తున్న వాతావరణం. ఏం జరగచ్చు ఈరోజు జరిగిన ఎపిసోడ్పై మీ కామెంట్ ఏంటి సార్? సతీష్, మీకు జీవీ రెడ్డికి తర్వాత రాబోయే ధర్మశ్రీ గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది ఏదైతే కొత్త విషయం ఏం కాదు. రెండవది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలో ఎప్పుడైతే టికెట్లు ఇంకా చివరి ఘట్టానికి చేరుకుంటాయో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలరాని యాత్ర మొదలుపెట్టి ఆయన యాత్ర కదిలినట్టే ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా కదులుతుంటాయి కొంచెం. కాబట్టి దానిని ఈ రోజు మాట్లాడిన దాంట్లో అసలు ఏమీ లేదు అని అనుకుంటే కూడా అది అక్కడ కనిపిస్తూనే ఉంది. ముంజేతి కంకణానికి అర్థమైంది. కానీ ఆయన చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నాడు. మొన్న కూడా
అవినీతి పనులు ఇట్లాంటి వాళ్ళు సహించేది లేదు ఇట్లాంటి మాటలు చెప్పాడు. నేను తిరువురులో కేసినేని నాని మధ్యలో ఇది చిన్న సమస్య కాదు. విజయవాడలో అది ఉంది. తెలుగుదేశం నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందనేది భవిష్యత్తులో సమస్య. కానీ నాని అయితే ఈ రోజు ఓపెన్ అప్ అయిపోయాడని మనం భావించాలి. ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్టుగా అక్కడ తిరువురు సభకు రావద్దని ఒకటే కాదు, నాకు టికెట్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు దూరంగా ఉండండి అని చెప్పారని నాని చెప్తున్నాను. సో మరి ఆయన చెప్పే కేసీఆర్ నాని చెప్పేది నిజమా కాదా భవిష్యత్తులో ఆయన చెప్తారంటారు కాబట్టి ఎవరికి చూడొచ్చు. ఇంకోటి ప్రజలైతే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు కానీ పరిశీలించే వాళ్ళు కానీ అక్కడ ఆల్ ఈజ్ నాట్ వెల్. మొత్తం నాయకత్వానికి నానికి మధ్యలో సరిగ్గా పొసగడం లేదనడానికి చాలా సంకేతాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడం అనవసరం. కానీ అందువల్ల అది ఎలా పరిష్కారం అవుతుంది, నాని సర్దుకుంటడా, నాయకత్వం సర్ది చెప్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. తిరువురులో జరిగిన ఘటన కూడా ఒక సింప్టమ్. అది అసలు సమస్య ఏమో సంబంధాల్లో ఉంది. రెండోది ఇప్పుడు తమ్ముడు కూడా అక్కడ కనిపిస్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు వైసీపీలో వాళ్ళు ఎమ్మెల్యే మార్చారు అది ఇది అటు ఇటు పరిగెత్తి ఒక విధమైన అక్కడ ఏదైతే ఒక అభద్రత లేకపోతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో పార్టీల్లో ఈ టికెట్ల సమయంలో ఇటువంటి రావడం అనేది మామూలు ఇంకా సర్వసాధారణం. ఇంకా అనుకోవాలి. నాది కొంచెం స్పెషల్ కేసు. ఎందుకంటే గుండెకాయ లాంటి విజయవాడకు 2 సార్లు ప్రతికూల వాతావరణంలో కూడా గెలిచినటువంటి ఎంపీ ఆయన అలా చేయగలగాలి. సో ఈ పరిస్థితుల్లో మరి ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటాడు? ఆయన దాంట్లో విపరీతమైన వ్యంగ్యం ఉంది. ఒకవైపు హనుమంతుడు లాగా నేను అనుసరిస్తానని చెప్తున్నాడు, ఇంకోవైపున హనుమంతుడు లంకాన్ని చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. రెండింటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. చూద్దాం, తగిన సమయం వచ్చినప్పుడు. రెండోది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ఒక పార్టీ ఎంపీ చెప్పడు కదా, అవి ఉంటూనే. కాబట్టి అది స్పష్టంగా దాంట్లో అనేక సూచనలు ఆయన ఇస్తూ ఉన్నాడు. కొంత ధిక్కార స్వరం అనేది అందులో చాలా స్పష్టమే. దీన్ని వాళ్ళు ఎలా సర్దుబాటు చేసుకుంటే పార్టీలో ఉంటాయి. ఆయన అన్నట్టుగా అవి కూడా ఉంటాయి. కానీ నాని విషయంలో కొత్త కాదు. గతంలో బుద్ధాయంగా మాట్లాడినప్పుడు కానీ లేదా వివిధ సందర్భాల్లో అక్కడ ఎవరు పోటీ చేస్తారు, ఎవరు నిర్ణయిస్తారనేది కానీ, మేయర్ గా స్వేచ్ఛ నిలబడినప్పుడు కానీ ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ఇది నేను తెలుగులో జరిగితే లాస్ట్ స్ట్రా దట్ బ్రేక్ ది నెక్ ఆఫ్ ది క్యామెల్ అంటది. అది చివరి ఘటన అని అనుకోవచ్చు. చూద్దాం మరి. నిజంగా ఇప్పుడు జీవీ రెడ్డి లాగే వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా అదే వైఖరి తీసుకొని సర్దుబాటు ధోరణిని అనుసరిస్తే అది వేరు. అలా కాకపోతే మటుకు నాని సర్దుకునే ఛాన్స్ లేదని మనకు ఆయన మాటలు తెలుస్తుంది. మన అంతర్గత వ్యవహారం అనుకుంటే పూర్తి నిజం. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆ పార్టీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు. కర్ణం ధర్మశ్రీ గారు, ఇక ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావం పూరించారు. రా కదలిరా అంటూ ఆయన కంటిన్యూగా ఒక 22 సభలకు సంబంధించి ఈరోజు కనిగిరిలో మొదటి సభ ప్రారంభం అయింది. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంకా 100 రోజులు ఓపిక పట్టండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ప్రతి రంగానికి సంబంధించి ఉన్న కొన్ని తప్పుల్ని అలాగే ప్రభుత్వ నిర్ణయాలు ఆయన ఎత్తు చూపారు. ధర్మశ్రీ గారు, హలో. ధర్మశ్రీ గారు, హలో. ధర్మశ్రీ గారు వినిపిస్తోందా? ఇప్పుడు వినపడుతుందండి. ధర్మశ్రీ గారు, మనం చూసాం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల శంఖారావం పూరించారు. రా కదలరా అంటూ ఇంకా జనంలో బహిరంగ సభల పేరుతో వెళ్లే వాతావరణం. ఆల్రెడీ 22 సభలకు సంబంధించిన షెడ్యూల్ కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రచారానికి సంబంధించి వాళ్ళ రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ 6 హామీల అంశాన్ని ప్రస్తావించారు. అలాగే మీ ప్రభుత్వ పాలనలో కొన్ని తప్పులను ఎత్తి చూపారు. ఆయన రా కదలరా కాదండి, ఒరే వదలరా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నన్ను వదిలిరా, నువ్వు అటు వెళ్ళిపోరా, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నాయి అని చెప్పేసి ఎన్టీ రామారావు టైంలో రా కదలరా అని ఉండేది. ఈయనేంటంటే ఒరే వదిలిరా అని అన్నమాట. కదలరా కాదు, వదిలిరా, నన్ను వదిలిరా అని చెప్తున్నాడు అన్నమాట వాళ్ళ మనుషులు. ఎందుకంటే చెప్పకనే చెప్తున్నట్టు లెక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,46,000 కోట్లకు రూపాయి కరప్షన్ లేకుండా పంపిణీ చేసిన తర్వాత
పేదవాడి హృదయాల్లో జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిరాదరణ పడుతున్నటువంటి తరుణంలో ఆయన ఏదో చిన్న కొటేషన్లు ఎవరో పిచ్చి సలహాలు పిచ్చి కొటేషన్లు తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. తీసుకెళ్తే అది ఎక్కడ నిలబడుతుందండి? ఇప్పటికే ఎందుకంటే ఐసీలో ఉన్నటువంటి వాడిని పైకేరాలను చేయమంటే ఏం చేస్తాడు? ఆల్రెడీ తెలుగుదేశం ఇప్పటికే చాలా చాలా వరకు రోజు రోజుకి గ్రాఫ్ పడిపోయేటంటే ఇప్పుడు ఐసీలో ఉందన్నమాట. అంచేత ఆయన ఒక్కడు పరిగెత్తలేక, ఆయన ఒక్కడు నడవలేక, ఆయన ఒక్కడికి ఇప్పుడు ఎంత జాకీలు పెట్టి లేవ తీసినా ఆల్రెడీ ఇంకా కొలాప్స్ అయిపోయింది. ఇంకా జాకీలు పెట్టి లేవ తీసినా సరే ఎంత పవన్ కళ్యాణ్ లాంటి దత్తపుత్రులు పక్కన ఉన్నా, లేదంటే ఇంకో పార్టీ లాంటి ఇప్పుడు అభిచార్చి బీజేపీ పార్టీకి అభిచార్చుతున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని ఆయనకు ఒక భయం పట్టుకుంది. ఇంక మనం ఓడించలేము. ఓకే, అంటే ధర్మశ్రీ గారు అంటే ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం చూసాం, కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్స్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నానని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మీ మార్పులు చేర్పుల మీద. అలాగే మీరు 2 జాబితాలు ప్రకటించారు, మీ మార్పులు చేర్పుల మీద పార్టీలో కూడా కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం కాదా? అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఇప్పుడు కాదు సార్, ఇన్ఫాక్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన 1 year క్రితమే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెర్ఫార్మెన్స్ మీరు ప్రూవ్ చేసుకోండి. గడప గడప 50% అయింది, ఇంకా 50% ఉంది. మీ పెర్ఫార్మెన్స్ లో గానీ, మీ పరివర్తనలో గానీ, మీ ప్రవర్తనలో గానీ, మీ తాలూకా మీకు మీ వెనకాల ఉన్నటువంటి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల తాలూకా వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ లో గానీ మీ వ్యక్తిలో ఏదైనా తేడా వస్తే నేను తేడా మొహమాట పన్ను. ఆ తర్వాత మిమ్మల్ని ఇంకో రకంగా మిమ్మల్ని సద్వినియోగం చేసుకొని నామినేటెడ్ కిందనే అకామిడేట్ చేస్తాను, కానీ లేకపోతే నేను మాత్రం ఆ తర్వాత ఇబ్బంది పడితే రేపు అధికారంలోకి వస్తే ఏదైనా చేయొచ్చు. జుట్టు అంటూ ఉంటే ఏదైనా మూడేసుకోవచ్చు, జుట్టే లేనప్పుడు ఏం మూడేసుకుంటా అని పదే 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 ఇదే 10 టీవీలో కూడా మీరు కూడా చూపించారు. జుట్టు అంటే జుట్టుంటే ముడేసుకుంటాం, కానీ జుట్టు ఊడిపోతే ఇంకే ముడేసుకుంటాం అని. అలాగేంటంటే అందుకనే రేపు మన అధికారం ఉంటే ఏదైనా పని సాధించుకోవచ్చు. సో అధికారం కోసం కొన్ని త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పారు. ఇందులో ఒకరు ఫిట్ అయ్యారు, ఒకరు ఫిట్ అవ్వకపోవచ్చు. ఫిట్ అవ్వాలన్నంత మాత్రాన వాళ్ళ పని అయిపోయిందని కాదు, ఇంకో రోజులు ఆయన సద్వినియోగం చేసుకుందామని ఆలోచించమన్నారు తప్ప ఇదేదో వాళ్ళ వాడుకొని యూజ్ అంటున్నారని వాడుకొని పంపించాలని ఆలోచన అయితే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మా ముఖ్యమంత్రి గారి దగ్గర మాత్రం అలాంటి ఆలోచన లేదు. దయచేసి అలా అనుమానం పడితే అలాంటి ఆలోచన లేదని మాత్రం గట్టిగా చెప్పారు. చంద్రబాబు గారు కామెంట్స్ మీద వైసీపీ వెర్షన్ చూశారు. ఒకటి సరే, వారి మాదిరి నేను దిగదారి ఎటకారంగా మాట్లాడలేను, కానీ ఇప్పుడు ఒక పార్టీ నినాదం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మా పార్టీ నినాదం రా కథలు రాని ఇప్పుడు కొటేషన్ పెట్టుకున్నాం. వైసీపీ గడప గడప వైసీపీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, అట్లా నేను దాన్ని తీసేసి మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు. కానీ ఒకటి ఇప్పుడు నేనేమంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ మీరు అడిగారు ఏది ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గాన్ని మారుస్తున్నారు. అది వారి ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ అంతర్గత అంశం. అది దానికి మేమేం కమెంట్ చేయలేం. కాకపోతే అది అంతర్గత అంశం అయినప్పటికీ కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్కి వచ్చేసరికి ఎందుకు మారుస్తున్నాడు, రీజన్ ఏంటి? ఈరోజు 2 లక్షల కోట్లు 2,40,000 కోట్ల వారు వెల్ఫేర్ చేసినాడు అన్న తర్వాత, పేదల్ని ఆదుకున్నాను అన్న తర్వాత, అది అంతా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేనే బటన్ నొక్కుతున్నాను అని చెప్పాడు. మరి మీరే బటన్ నొక్కినప్పుడు ఆ పుణ్యమైన పాపమని మీకే వస్తుంది. మరి ఈరోజు మిమ్మల్ని చూసి ఓటేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఈ ట్రాన్స్ఫర్లు, ఎందుకు అటు ఇటు తిప్పటాలు, స్థాన చలనాలు? వాళ్ళు బనికి వస్తారు, ఇల్లు బనికి రారని నా బొమ్మ చూసి ఓటేస్తారన్నప్పుడు, నేను బటన్ నొక్కినప్పుడు, మీరు సంక్షేమం చేసినప్పుడు, మరి మీ బొమ్మ చూసి ఓటేసేటప్పుడు అక్కడ కర్ణం ధర్మశ్రీ గారు ఉంటే ఉంది, సతీష్ గారు ఉంటే ఉంది, జీవి రెడ్డి గారు ఉంటే ఉంది అంటే మీకు ధైర్యం లేదు. ఈరోజు వైసీపీలో ఉన్న సమస్య ఏంటంటే, మా వైసీపీ ప్రతినిధులు మాట్లాడినా కూడా అది వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత 75% ప్రజల్లో, 25% మాత్రమే అభ్యర్థుల మీద ఉంది. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ అంతా కింద పైన పడతారు. సరే, నేను ఇందా చెప్పినట్టు వారు అంతర్గత అంశం, ఈ జిల్లా నుంచి తీసుకుపోయి ఆ జిల్లాలో పెట్టుకుంటారు, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలో పెట్టుకుంటారు అనేది. ఈరోజు పేద ప్రజలకు వారు ఏదో 2 లక్షల కోట్లు చేశామంటున్నారు. ఎస్, నేను దాన్ని ఏం డినై చేయట్లేదు, ఎందుకంటే లెక్కలు ఉన్నాయి. ఆడ 2 లక్షల కోట్లు సంక్షేమాన్ని చేసిన లెక్కలు ఉన్నాయి దాంట్లో. అయితే ఒక వ్యక్తికి ఈరోజు 1 లక్ష రూపాయలు, ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయల మీద పడితే నీకు వాళ్ళు ఇచ్చిన సంక్షేమము, ఈరోజు వాళ్ళు ప్రజల మీద వేసిన పన్నులు 2 లక్షల రూపాయలు. నేను యావరేజ్ చెప్తున్నాను, అంటే 1 రూపాయి వచ్చి 2 రూపాయలు లాక్కున్నారు. ఇది క్లియర్గా గతంలో అంటే ఈ మీడియా లేనప్పుడు, లెక్కలు తెలియనప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారేం, కానీ ఈరోజు క్లియర్గా ప్రజలకు అర్థమైంది ఇతను మనకి ఏమి ఇచ్చాడు, మన దగ్గర నుంచి ఏం లాక్కున్నాడు, మన నోటికాడు ఉపాధి అంతా లాగేశాడు. ఇప్పుడు ప్రభుత్వాలంటే సంక్షేమం చేయాలి, సంక్షేమంతో పాటు వాళ్ళకు పన్నులు
నువ్వు రూపాయి సంక్షేమం చేసి 2 రూపాయలు పన్నులు లాగటం కాదు. అదేవిధంగా పని కూడా కల్పించాలి. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి, అప్పులు చేసుకొచ్చి విపరీతమైన ప్రజల మీద పన్నులు వేసి దాన్ని పంచి దీని సంక్షేమం అనుకుంటే ఇదిగో ఈరోజు ఇదే పరిస్థితి వస్తుంది. నీకు నీ గుండెకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు నువ్వు చేసింది నిజమైన సంక్షేమం అయితే ఈరోజు ఇంత కింద పైన పడాల్సిన అవసరం లేదు. నువ్వు సంషేర్గా టికెట్లు అనౌన్స్ చేసేసి వెళ్ళిపోవచ్చు ఎన్నికలకి. ఎందుకు ఇంత 3 నెలలు పరిపాలన కూడా గాలికి వదిలేసి 3 నెలల ముందు నుంచే అటు ఇటు మార్చుకుంటూ కూర్చున్నారు? నువ్వు చేసిన జెన్యున్ సంక్షేమం అయితే ప్రజల మీద భారం వేయకుండా, అప్పులు తేకుండా, వాళ్ళ ఉపాధి పోగొట్టకుండా. ఈరోజు ఏంటి సతీష్ గారు, 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఉపాధి పోగొట్టారు, 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ట్యాక్స్లు వేశారు. అంటే నెట్ ఎఫెక్ట్ ఏంది, నీకు 20 రూపాయలు రావాలి, 20 రూపాయలు ట్యాక్స్లు, 40 రూపాయలు, నువ్వు ఇచ్చింది 10 అంటే 30 రూపాయలు నెట్ ఎఫెక్ట్ నీ మీద పడింది. ఇది అర్థం కాదా ప్రజలకి? ఎస్, 1 సంవత్సరం అర్థం కావచ్చు, 2 సంవత్సరాలు అర్థం కావచ్చు, ఈరోజు 5 సంవత్సరాలు అయింది. ఎంతసేపు ఉన్న నవరత్నాలు నేను చేసిన స్కీములు అంటారు, కానీ నవరత్నాలు కాకుండా ఒక 600 నుంచి 700 హామీలు చెప్పారు. చెప్పమంటారు ధర్మశ్రీ సార్? మిగతా అన్ని కూడా మద్యపాన నిషేధం. మేము 129 హామీలే ఇచ్చాము, 129 కాదు అమలు పరిచామని అసలు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు, ధర్మశ్రీ సార్ ప్లీజ్, ఎన్నికలకు ముందు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీడియోలోనే కావాలని ప్లే చేస్తాను, ఎలక్షన్స్ కి మద్యపాన నిషేధం చేయండి, నేను ఓటు అడగనన్నాడు. మాట తప్పే వ్యక్తిని ఏమంటారు సార్? మాట తప్పే వ్యక్తి రాజకీయాల్లో మోహం చూపించకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. నేను గుర్తు చేస్తున్నాను, మీకు కావాలంటే వీడియోలు ప్లే చేసి చూపిస్తాను సార్. నేను ఇది ఒక్క హామీనే వాడు మాట తప్పిందని కాదు, అది సిపిఎస్ కావచ్చు, ఇలాంటి కొన్ని 700 దాకా ఉన్నాయి. మొత్తం మీకు లిస్టు పంపిస్తాను సార్ మీ వాట్సాప్ కి. నేను మీరు లిస్ట్ పంపిస్తాం వాట్సాప్ కి. పార్టీ ఇప్పుడు ఒక పార్టీ మార్చి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి 4 మాటలు మాట్లాడిస్తే కాదు, వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. 2,40,40,000 ధర్మశ్రీ గారు వ్యక్తిగతంగా వద్దు, పార్టీలు మారడం. నేను కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చాను, వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ముఖ్యమంత్రి అయినా వెల్ఫేర్ ఖర్చు పెట్టారా? చెప్పండి. 2,40,40,000 రూపాయలు కరప్షన్, 1 రూపాయి కరప్షన్ ఎక్కడైనా జరిగిందా? అంటే ధర్మశ్రీ గారు వెల్ఫేర్ కింద 1 లక్ష ఇచ్చి 2 లక్షల పన్నులు లాగేశారు, ప్రజలపై 2 లక్షల పన్నుల భారం వేశారు. పెట్రోల్ డీజిల్ రేటు ధర్మశ్రీ గారు నేను చెప్పమంటారా? ధర్మశ్రీ గారు పెట్రోల్ డీజిల్ రేట్లు దేశం మొత్తం మీద హైయెస్ట్ ఇండియాలో ఉన్నాయి. లిక్కర్ మీద హైయెస్ట్ ట్యాక్సులు ఇండియాలో ఉన్నవి. ఆ కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. మాట్లాడతారు కరెంట్ ఛార్జీలు ఏదైతే అప్పటికన్నా ఇప్పుడు వినియోగదారులు ఎక్కువయ్యారు, కరెంట్ కన్జంప్షన్ ఎక్కువైంది, అందుకనే ఆటోమేటిక్ గా చెప్పిందాన్ని పెట్టి యూనిట్ పెట్టి పెరుగుతుంది. కానీ అది ఏదో ఆంధ్రప్రదేశ్ లో పెరిగినట్టు, మిగిలిన రాష్ట్రంలో పెరగలేనట్టు, ఎక్కడ ఏదో ఎక్కడ అవాంతరం చేసినట్టు అనుకుంటే ఎట్లా? మరి అప్పటికప్పుడు దేవుడు కావాలి, అప్పుడు అది కూడా ఆలోచించాలి కదా. అవ్వచ్చు, ఇంకో పార్టీ నుంచి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో రావచ్చు, అలాంటి మాత్రం మన అభిప్రాయం చాలా మంది పార్టీలు మారుతారు. ధర్మశ్రీ గారు, జీవిరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. తెలకపల్లి రవి గారు, అంటే నిజంగా సంక్షేమం అద్భుతంగా చేశాము, వైనాట్ 175 అంటున్నారు, ఖచ్చితంగా మళ్ళీ మా పథకాలు చూసే ప్రజలు ఓట్లేస్తారంటున్నారు. అలాంటప్పుడు ఈ స్థాయిలో మార్పులు ఎందుకు చేస్తున్నట్టు? అంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం. సతీష్, ఈరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, జైల్లో పెట్టడాలు, ఇవన్నీ కూడా అధిగమించి తన వయసును అనారోగ్యాన్ని కూడా కాదని ఆయన తీవ్ర స్థాయిలోనే రంగంలోకి రాబోతున్నారని స్పష్టమవుతుంది. మొన్న విశాఖలో జరిపిన సభ గానీ ఈ రోజు గానీ భారీ సమీకరణ కూడా ఉంది. ఓకే, రా కదలిరా అన్నది తెలుగుదేశం, ఎన్టీఆర్ ఇచ్చిన స్లోగనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీఆర్ పెట్టిందే కదా. కాబట్టి దాంట్లో ధర్మశ్రీ గారికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా రెండోది పథకాలు, మార్పులు చేర్పులు మీరు అడుగుతున్నారు కాబట్టి ఓకే, నిజంగా ఇక్కడ 2 పార్టీలు కూడా స్పష్టంగా పరిస్థితి తీవ్రతను గుర్తిస్తున్నాయి, ఉన్నమాట చెప్పాలంటే. ఉదాహరణకు అన్ని వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ వైనాట్ న్యూ క్యాండిడేట్స్ అనే స్లోగన్ ఇప్పుడు ఎక్కువగా తీసుకుంది. వైనాట్ షిఫ్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్, వైనాట్ న్యూ ప్లేసెస్. ఈ పద్ధతిలోకి ఇప్పటికీ ప్లేసులు మార్చుకునే కాదు, కనీసం 13-14 మంది ఎమ్మెల్యేలను పూర్తిగా డ్రాప్ చేశారు.
ఇంకా ఇది వరకు కూడా ఇప్పుడు మన మిత్రుడు ధర్మశ్రీ లాంటి వాడు కూడా మంత్రివర్గం ఇస్తారని ఆ సమయంలో బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి షర్మిల దగ్గరికి వెళ్తామని ఎంతమంది అంటున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాను ఎంచుకోవడంలో కూడా తెలుగుదేశం ప్రారంభానికి వాళ్ళు కొంత ఉప్పు వస్తుందని ఆశిస్తున్నటువంటి జిల్లాలో అదొకటి. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన కానీ ఇంకొకరు కానీ అక్కడ ఎంత మదనం జరుగుతుందో. అయితే రెండో వైపు నుంచి మనం చూస్తే కనుక తెలుగుదేశంలో ఉదాహరణకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పం నియోజకవర్గానికి ఎందుకు వచ్చారు? పార్టీలు తమ అభ్యర్థులు తమ జయాపజయాలు ఎంచుకుంటూ దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు చేసుకోవచ్చు. దాన్నే పెద్ద లోపంగా మనం భావించలేదు. తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టాక కూడా చాలా మంది సూపర్ సీనియర్లు ఉన్నారు, లేదా మన జీవీ రెడ్డి లాంటి యంగ్ నాయకులు కూడా ఉన్నారు. ఈ అకామిడేషన్ లో ఏ పార్టీ అయినా కొంత ఎక్కువ తక్కువ చేస్తుంది. కానీ వైసీపీకి సంబంధించి ఈ మార్పులు భారీగా చేస్తున్నామని చెప్పడంలో అయితే మటుకు కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ స్థానికంగా ఉందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం కలిసి వెళ్లాల్సిందే, లేకపోతే కుదరదు. పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే మనం కలిసి వెళ్ళకపోతే ఇంకో 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలిస్తాడు అని రాజమండ్రి సెంట్రల్ బయట చెప్పిన మాట తీసుకుంటే ఇటువైపు ఈ శిబిరం కూడా అంటే ఈ కూటమి కూడా సవాళ్ళు తీవ్రంగానే తీసుకుంటారు. వన్ సైడ్ గా అయిపోతుంది, లేదా దూసుకొని వెళ్ళిపోవడమే అనే పరిస్థితి అయితే రెండు శిబిరాల్లో కూడా లేదని నేను అనుకుంటున్నాను. అయితే ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది. ఒక విధంగా ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఆ సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, మాకు ఇస్తామన్న జీతాలు ఇవ్వలేదని మొన్న అపరాధ చెప్తున్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఏమీ సందేహం లేదు. మరి వీటిని ఇంకా మిగిలిన సమయంలో జగన్ వీటన్నింటినీ డీల్ చేసేటంత సమయం కూడా ఆయన ముందు లేదు. కాబట్టి ఎటువంటి పద్ధతితో ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మ్యాండేట్ కోరతాడు, ఎలా పొందుతాడు అనేది ఆయన ముందున్న సమస్య అయితే వీళ్లకు కూటమిలో ఉండి సర్దుబాటు చేసుకొని వెళ్ళటం ఇది. సో దీనికి ఊపి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాగా వేసుకొని ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు. అది ప్రజాస్వామ్యం, ప్రతిపక్షంగా వాళ్ళకున్న హక్కు, వాళ్ళ బాధ్యత. ఇంకా షర్మిల కూడా వస్తుంది ఈ రోజు రేపు. వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ కూడా కొత్త ట్వీట్ కూడా ఒకటి విడుదల చేసింది. కాబట్టి మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కదలే కానీ మనం కదిలిన ఎన్నికలు కదలి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అందుకే డిబేట్ కూడా ఏపీలో పొలిటికల్ బీపీ అని పెట్టాం సార్ టైటిల్. అందుకే బీపీ ఇప్పుడు సాధారణంగా బీపీ ఎక్కువగానే ఉంది ఏపీలో. ఇప్పుడు అదే ఆర్థికంగా బీపీ, కేసుల పరంగా బీపీ, దాడుల పరంగా బీపీ, అసహనం, ఒకరి మీద ఒకరికి విపరీతమైన అసహనం దీంతో నడిచింది. నవరత్నాలు సంక్షేమ పథకాలు మంచిది అనొచ్చు, కానీ నవరత్నాలు కాదు, జీవితంలో సహస్ర రత్నాలు ఉంటాయి, సహస్రమైనటువంటి కోణాలు ఉంటాయి, 1000 కోణాలు ఉంటాయి. కాబట్టి అన్ని ఆలోచించకుండా అంటే ఏపీలో పొలిటికల్ బీపీ టీడీపీకి ఏమో బీపీ గానీ వైసీపీ అయితే హ్యాపీ అనండి. కాదు, రెండిట్లో పిఏ ఉంది. వైసీపీలో చివరి పిఏ ఉంది, టీడీపీలో కూడా చివరి పిఏ ఉంది. ధర్మశ్రీ గారు, మనం వాస్తవంగా ఒప్పుకుందాం. మీరు కూడా ఎంత ఘర్షణ పడ్డారు మనం ఏడాది మధ్యలో మనం చర్చించినప్పుడు. ఓకే, దట్స్ ఆల్ పార్ట్. మొన్న అమర్నాథ్ సంగతి ఏమైంది, ఉంటాయి రాజకీయాలు అవన్నీ ఉంటాయి, నేనేమి వాటి టూ మచ్ గా చెప్పట్లేదు. కానీ బట్ సీరియస్ స్ట్రగుల్ అయితే, టఫ్ ఫైట్ అయితే జరుగుతూ ఉంది ఏపీలో, అందులో సందేహం లేదు. రైట్. జీవీ రెడ్డి గారు, ఇప్పుడు రవి గారు ప్రస్తావించినవి అలాగే ధర్మశ్రీ గారు ప్రస్తావించిన అంశాలపై కూడా నేను మాట్లాడతా. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కింద బ్రేకింగ్ చూస్తున్నా, మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని కామెంట్స్. అంటే కదలిరా అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరు కదిలి రావాలి? 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎవరు ఆదాయం పెంచారు, అసలు ఏపీ ప్రజలకి ఏం చేశారన్న అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు వైసీపీ. ఇప్పుడు కదలిరా అనే దాంట్లో తెలకపల్లి రవి సార్ కూడా చెప్పాడు, దాంట్లో తప్పే ఉందని. వీళ్ళకి కూడా నాకేం కనపడు, వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకున్న గడప మేము తప్పట్టట్లేదు. దాంట్లో ఎందుకు వాళ్ళు తప్ప మీ టైటిల్ అది తెలుగుదేశం పార్టీ. సరే, టైటిల్స్ పెట్టుకోవడం, ప్రజల్ని మన ప్రజల దగ్గరికి మనం వెళ్ళడం కోసం, ప్రజలు మన దగ్గరికి రావడం కోసం కొన్ని టైటిల్స్ పెట్టుకోవడం, దాంట్లో తప్పే ఉంది నాకు అర్థం కావట్లేదు. దాంట్లో అంత ఎటకారం ఆడాల్సింది అది ఆ స్థాయి వ్యక్తులు. ఇప్పుడు వీరు కర్ణం ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే గారు కావచ్చు, వారు మాజీ మంత్రిగా కొంచెం స్థాయి దిగజార్చుకోకపోతే మంచిది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఏమన్నానని పార్టీ మారినారన్నారు, మరి వారు కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు కదా. అంటే నేను ఆయన అన్నదానికి పెద్దవాళ్ళు అంటే అన్నారు లేక నేను పట్టించుకోను. అంటే
డిబేట్ చేసేటప్పుడు మన సబ్జెక్ట్ మీద ఉంటే బాగుంటుంది అనేది. రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నారు. ఎస్, వాళ్ళు అడగడం తప్పు కాదు, నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఏం చేశారంటానికి ఐ విట్నెస్ మన కళ్ళ ముందుంది. 94 నుంచి 95 నుంచి వారు 2004 మధ్యలో వారు చేసిన అభివృద్ధి ఈరోజు కల్లార దాని రిజల్ట్స్ మనం చూస్తున్నాం. వీల్డింగ్ అది తెలంగాణలో హైదరాబాదు, సైబరాబాద్ కొత్తగా నిర్మాణం. నేను హైదరాబాద్ మొత్తాన్ని సార్ డెవలప్ చేసినాడని చెప్పను. సైబరాబాదు తద్వారా వచ్చిన ఫలితాలు, ఐటీ పరిశ్రమ కావచ్చు ఈరోజు మొత్తం ఉన్నవి. తర్వాత ఏపీలో 2014-19 మధ్యలో కియా పరిశ్రమ కావచ్చు, మిగతాయి కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మన లోకేష్ గారు జనవరి 27, 2022 నుంచి కనిగిరి సభలో కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రస్తావన తెచ్చారు. ఒక కుగ్రామం నుంచి వచ్చి నేను ఐటీని నిర్మించే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు నేనేమన్నా కళ్ళ ముందు కనపడుతుంది, ఏదో మేము కుక్కుడు స్టోరీ చేయాల్సిన అవసరం లేదు. మన లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసేటప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పేసి టీడీపీ హయాంలో 2014-19లో మేము ఎక్కడెక్కడ డెవలప్ చేశాము, ఏమేం చేశామని వాటి ముందు నిలబడి ఫోటో తీసారు, ఇది చూపించారు. ఏ వైసీపీ లీడర్ కానీ వచ్చి ఇది అబద్ధమని ఏ రోజు ఖండించలేదు. అదే విధంగా నేను ఏమంటానంటే ధర్మశ్రీ గారిని కూడా ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళి ఇదిగో మేము ఇదిగో ఈ పరిశ్రమ తీసుకొచ్చాము, ఇదిగో ఈ అభివృద్ధి వచ్చింది, దీని ద్వారా ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మీరు సెల్ఫీ ఛాలెంజ్ లేకపోతే ఫోటో తీసి చెప్పండి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఎన్ని లాంచ్ అయినాయి ఈరోజు చెప్పండి. ఎంతసేపు ఉన్న నవరత్నాలు అంటున్నారు. వెల్ఫేర్ ఒక్కటి కాదు కదా రాష్ట్రానికి. మీరన్న నవరత్నాలు సార్ 42,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెట్టారు. టీడీపీ హయాంలో కూడా 38,000 కోట్లు పెట్టింది ఆ రేట్ల ప్రకారము. ఇట్ ఈస్ ఆన్ ఆల్ రికార్డు. ఇవన్నీ బడ్జెట్స్ లో ఉన్నవి. ఇప్పుడు మేము 38,000 కోట్లు పెడితే మీరు 42,000 కోట్లు పెట్టారు. రేట్లు పెరిగింది కాబట్టి 4,000 కోట్లు పెరిగింది. అదేం పెద్ద వింత విషయం కాదు. మేము ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాము, మేము ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాము, మీరు విద్యా దీవెన అన్నారు. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు 2,46,000 కోట్ల అభివృద్ధి చేశాం, సంక్షేమం కింద ఇచ్చాం ప్రజలకు అంటున్నారు. నేను చెప్పేది కూడా అంటున్నారే మీరు చేస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీ ఏదైనా ఒక స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారా, ఒక గంగవరం పోర్టు తీసుకొచ్చారా, ఒక బిహెచ్ఎల్ తీసుకొచ్చారా? అవన్నీ ఇక్కడ మేము గంగవరం పోర్టు తీసుకొచ్చారు, రాజశేఖర్ తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా అలా అనుకుంటే వేరు. మేము వచ్చి కేవలం 4.5 years. కానీ మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి. ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం, మనకి 1 hour డిబేట్ టైం ఉంది. ఒక్క నిమిషం సార్, 1 by 1 మాట్లాడదాం. నా ఆర్గ్యుమెంట్ ఫినిష్ అవనివ్వండి. జరగపల్లి రవి గారు మధ్యలో పెద్ద మనిషి ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చాము. 2,46,000 కోట్ల వెల్ఫేర్ ఇచ్చాము. టీడీపీ తప్పుడు లెక్కలు చెప్తుంది. నేనేం తప్పుడు లెక్కలు ఎవరు కాదన్నారు ఇప్పుడు దాన్ని. నేను కాదన్నానా? ఒక 10,000 కోట్లు అటు ఇటు ఉంది కానీ నేను కాదనలేదు, దాన్ని డినై చేయట్లేదే. మేం చేసింది అదే సార్, అంటే కాదు ధర్మశ్రీ గారు మీరు చెప్పింది కరెక్టే, నేను డినై చేయటం లేదంటారు జీవీ రెడ్డి గారు. టీడీపీ హయాంలో కూడా మీరు చేసింది ఇంత అయితే టీడీపీ హయాంలో ఎంత చేసిన సంక్షేమం మీద నేను చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దట్ టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చాము, కరెంట్ ఛార్జీలు పెంచలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు, ఎటువంటి ట్యాక్స్లు పెంచకుండానే ఇదే వెల్ఫేర్ ఇచ్చామంటాం. ఇక రెండోది వచ్చేసరికి ధర్మశ్రీ గారు 1 by 1 మాట్లాడదాం సార్. 1 by 1 మాట్లాడదాం సార్. రెండోది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఉన్న రాజశేఖర రెడ్డి గారు చేసిన దాన్ని ఏదో తీసుకొచ్చి చెప్తారు. నేను కంపారిజన్ 2014-19, 19-24 అన్నప్పుడు దానికి మనం లిమిట్ అవ్వాలి. ఒకవేళ మీరు అట్లా వెళ్తే అది వేరే విషయం. మీరు ఎందుకు కాంగ్రెస్ చేసింది మీరు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారు నాకు అర్థం కాక అడుగుతున్నారు. మీరు వైసీపీ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి, వైసీపీలో ముఖ్యమంత్రి? ఏ పార్టీలో ముఖ్యమంత్రి ఆయన? ఏ పార్టీ తెచ్చి ఏ పార్టీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో చేసినవే చెప్పి కదా ప్రజలకు ముందుకెళ్ళాలి. 3,000 కోట్ల సార్ మీరు 2,46,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి అయితే డెవలప్మెంట్ కూడా 2 లక్షల కోట్లు పెట్టాం. డెవలప్మెంట్ అనుకున్నారు ప్రతి సచివాలయానికి కోట్లు డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు. 2 లక్షల కోట్లు డెవలప్మెంట్ కూడా పెట్టామంటున్నారు ధర్మశ్రీ గారు. డెవలప్మెంట్ లో వాళ్ళు పెట్టి వాళ్ళే బడ్జెట్ లో పెట్టారు. 16-17% దాంట్లో టోటల్ బడ్జెట్. కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము, మెడికల్ డిపార్ట్మెంట్ పరంగా వైద్య రంగంలో రిఫార్మ్స్ తీసుకొచ్చాం ధర్మశ్రీ గారు చెప్తుంది. ఇప్పుడు యావరేజ్ 2 లక్షల కోట్ల బడ్జెట్ లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 15% కూడా డెవలప్మెంట్ లేదు. ఏది వాళ్ళే బడ్జెట్స్ లో పెట్టారు, రివైజ్డ్ బడ్జెట్స్, ఎస్టిమేట్స్ బడ్జెట్స్ లో పెట్టారు. అది కూడా ఏంటి ఉన్నోటిగా మెయింటెనెన్స్. ఈ రోజు ఎలుగొండ ప్రాజెక్ట్
ప్రాజెక్టు మార్కాపురది. ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను 2022లో ఫినిష్ చేస్తున్నాడు, ఈ రోజు 2024 అడుగు ముందుకు వెళ్ళలేదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 60,000 కోట్లు పెడుతున్నాడు, 6,000 కోట్లు కూడా పెట్టలేదు. ఈ రోజు రోడ్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ రిఫార్మ్సా రాగానే ఇంగ్లీష్ మీడియం అన్నారు, తర్వాత సిబిఎస్ సిలబస్ అన్నారు, తర్వాత ఐబీ సిలబస్ అన్నారు, బైజూస్ అన్నారు. ఏంటిది? ఇది రిఫార్మ్స్ అంటారా? ఫికిల్ మైండెడ్ అంటారు. రిఫార్మ్స్ కి దీనికి ఏదైనా ఒకటి కన్సిస్టెన్సీకి వెళ్తే రిఫార్మ్స్ అంటారు. ఒకటి ఉంచారా అంటే పిల్లలకి బైజూస్ అంటూ మేము విద్య అందిస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం బడుల్ని సంస్కరించే ప్రయత్నం చేశాము, పిల్లలకి ఉచితంగా ఇస్తే సార్ ఇవి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పిల్లలకి బట్టలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు కొత్తగా వచ్చిన బట్టలు ఇచ్చింది ఏంటి? ఆ రోజు బట్టలు ఇచ్చారు. తెలకపల్లి రవి గారిని అడగమనండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవ్వలేదా? ఎవరున్నప్పుడు ఇల్లేదో పెద్ద కొత్తగా గొప్పగా చెప్తారు. ఇచ్చారండి, బట్టలు ఇచ్చారు సార్, ధర్మశ్రీ ఉన్నవి. ఇట్ ఈస్ దేర్. ధర్మశ్రీ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతానండి, అంటే జీవి చెప్తున్నటువంటి మాటల్లో ఒకటి ఉంది. మేము ట్యాబ్స్ ఇచ్చామండి, మేము ఏంటంటే ల్యాప్టాప్స్ ఇచ్చామండి, మేము ఆ రోజు ల్యాప్టాప్స్ ఇచ్చాం, ఈ రోజు ట్యాబ్స్ ఇస్తున్నారు, మేము ఆ రోజు యూనిఫామ్స్ ఇచ్చామండి, ఈ రోజు యూనిఫామ్స్ ఇస్తున్నారని అలా చెప్తున్నారు. ఏ రోజైనా ఒక పేదలకు ఒక సెంటు భూమి ఇచ్చారండి? ఈ 5 ఏళ్ళలో ఒక సెంటు భూమి, మీ 5 ఏళ్ళు 2014 2019 వరకు ఒక సెంటు భూమి ఫ్రీగా ఇచ్చారా? ఈ రోజు మేము 30 లక్షల పట్టాలు ఇచ్చాం. ఎంతైనా ఆంధ్రప్రదేశ్ చాలా పేద సాదా కూలీ నాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ కూడా ఎంతైనా అక్కడ 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం, 20 లక్షల మందికి ఇల్లులు కట్టించాం. ఇది మరి ఎడ్యుకేషన్ ఎందుకు రిఫార్మ్స్ రాలేదు? మరి అందుకనే ఈ రోజేమో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. అక్షరశంలో మొదటి స్థానం కాదు, అక్షరాస్యతలు కూడా మొదటి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చాం. నేను కాదంటే మీరు రిఫార్మ్స్ తీసుకొచ్చినట్టు మీరు అప్పుడు పెట్టి చాలా పెట్టి ఇవన్నీ అంగన్వాడీ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కానట్టు, ఇప్పుడు డెవలప్మెంట్ కానట్టు ఏమైనా ఏ రోజైనా ఒక బ్రహ్మాండ పర్మనెంట్ ధర్మశ్రీ గారు ఖచ్చితంగా ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే ధర్మశ్రీ గారు 2019 లెక్కేస్తున్నారు, 2014 నుంచి 2019 వరకు లెక్కేద్దాం, 2019 నుంచి ఏపీలో పొలిటికల్ బీపీ అన్నట్టుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. తెలకపల్లి రవి గారు, మనం మార్పులు చేర్పులపై మాట్లాడుకున్నాం, గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. మీరు ఇందాక అన్నట్టుగా 2 జాబితాలు వచ్చాయి, 14 మంది సిట్టింగ్లకు పక్కన పెట్టారు, అందులో ఒక ఎంపీ ఉన్నారు, 13 మంది శాసనసభ్యులు ఉన్నారు. కానీ ఈ రోజు కూడా కొందరిని పిలిచి మాట్లాడిన తర్వాత ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గొంతు కోశారన్న ఆ తరహా వ్యాఖ్యలు కూడా చేసి పార్టీ గుడ్ బై చెప్తున్నాను అని అన్నారు. అలాగే మనం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, అంతకుముందు గిద్దలూరు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఏం జరగచ్చు సార్? అంటే ముందు నుంచి పార్టీతో ఉన్న నేతల ఈ తరహా రెస్పాండ్ అవ్వడాన్ని ఎలా చూడాలి? ఎంఎస్ బాబు వరకు మళ్ళీ ఏదో గొంతు కొంచెం ఇటు సర్దుకున్నాడనే ఇందాక వార్త ఎక్కడో చూసాను నేను. అవును సార్, అవును. బట్ ఇది మటు కాపు రామచంద్రారెడ్డి విషయంలో ఆయన సీరియస్ గానే కామెంట్స్ చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంతకుముందే వెళ్ళిపోయారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు ఆయన నేను పోటీ చేయనన్నారు. పోటీ చేయనంటే టికెట్ లేదు కాబట్టి అంటే అసంతృప్తితోనూ ఒక విధమైన నిరసన కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. నిస్సందేహంగా చాలా మంది ఆశాభంగం చెందారు. వ్యక్తిగతంగా కొంతమంది ఆశాభంగం చెందడం అనేది మామూలు ఎన్నికల్లో ఏ పార్టీలోనైనా కానీ. ఇప్పుడు అదే కదా కేసీఆర్ నాటి కూడా ఇండిపెండెంట్ గా చేస్తాను అవసరమైతే అని అంటున్నాడు. అది ఒక భాగం. కానీ వైసీపీలో ఆయన ఒక దుమారం లాగా రావటము, దాన్ని ముందుగా వాళ్ళు సర్దుబాటు చేసుకోలేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి చాలా విపరీతమైన విశ్వాసం ఉందని చెప్పుకుంటూ ఇన్ని సామూహికమైన మార్పులు చేస్తే తప్ప లాభం లేదు అని పరోక్షంగా అంగీకరించడం కూడా నిస్సందేహంగా ఆ పార్టీకి ఒక ఎన్నికల సమయంలో ఒక నెగిటివ్. ఇప్పుడు షర్మిల బయటికి వెళ్లి కాంగ్రెస్ తరఫున వచ్చి రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం దావా వేయడం, వీళ్ళలో కొంతమంది అటువైపు వెళ్ళటం, దాని ఓవరాల్ ఎఫెక్ట్ మనం ఇంకోసారి డిస్కస్ చేయించుకోవాలి.
తప్పనిసరిగా కొన్ని ప్రతికూల సంకేతాలు వైఎస్ఆర్ పార్టీ అంగీకరించిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సీరియస్ ఛాలెంజ్ జగన్ కూడా గుర్తిస్తున్నారు కాబట్టి మామూలుగా మీడియాలో వస్తున్నట్టుగా ఐపాక్ సర్వే ఏమి వాళ్ళకి వ్యతిరేకంగా ఇవ్వాల. ఇప్పుడు ఐపాక్ లో టీడీపీ పెట్టుకున్నా వైసీపీ పెట్టుకున్నా సర్వేలు ఎక్కువ భాగం అనుకూలంగా ఇస్తుంటారు వాళ్ళు. అది కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక 5 లేయర్ సర్వే చేయిస్తూ ఉంటాడు ఆయన అంటే అభిప్రాయ సేకరణ. జగన్ కూడా చేయిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వైసీపీ ఒక సీరియస్ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి సిద్ధమవుతుంది. వైనాట్ 175 వాళ్ళు అంటున్నప్పటికీ హౌ క్యాన్ వి గెట్ అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ 115, 120 అన్నది వాళ్ళ టార్గెట్ లాగా ఉన్నట్టు మనకు స్పష్టం అవుతుంది. ఇందులో నాయకులు అందరూ సిద్ధపడట్లేదు. మన తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం మనము, ఇప్పుడు మళ్ళీ ఏపీలో కూడా మనం అదే చూస్తాం. తప్పనిసరిగా ఇప్పుడు చివరి తేదీ వచ్చేసరికి అటు ఇటు దూకే వాళ్ళు మారే వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలోనే కనపడతారు. కాకపోతే జగన్ దగ్గర ఒక లక్షణం ఉంది కదా, ఎవరికి ముందుగా మాట ఇవ్వటము, టికెట్ ఇస్తానని చెప్పటము ఇట్లాంటివి ఎక్కువగా చేయరు. అన్నీ ఆయన అనుకున్నట్టే చేస్తారని గతంలో కూడా అదే జరిగింది ఆయన. కాబట్టి అటు దూకే అవకాశం తక్కువగానే ఉంటుంది. ఆయన ముందుగా ఎవరికి మాట ఇవ్వరు కాబట్టి ఇటు దూకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత దీని ప్రభావం మళ్ళీ మనకు కనిపిస్తుంది. రామచంద్రారెడ్డి కూడా వరుసగా రావడం అనేది అనంతపూర్ లో ఎక్కువ మార్పులు జరిగాయి మీరు గుర్తిస్తే కనుక. ఇప్పుడు మార్పులు జరిగిన జిల్లాలన్నీ తెలుగుదేశం నుంచి ఒక సవాల్ ఎక్కువ. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన, ఈ జిల్లాల మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అక్కడ. కాబట్టి ఈ సర్కస్ నడుస్తుంది సతీష్. తప్పనిసరిగా ఇదంతా ఏమీ లేదు, దీని ప్రభావమే ఉండదు అనుకుంటే అది అవాస్తవం అవుతుంది. రెండవది దీన్ని ఏకపక్షంగా చూస్తే కూడా ఏమి మనం సరైన చిత్రాన్ని కూడా రాలేము. ఇటువైపు కూడా ఏమి జరుగుతుంది, ఇటువైపు అభ్యర్థులు ఎవరు నిలబెడతారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. పూర్తి చిత్రం మనకు తెలుగుదేశం జనసేన జాబితా వచ్చిన తర్వాత మాత్రమే మనకు పూర్తి చిత్రం బోధపడుతుంది. కానీ ఒక ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి పెరిగిన మాట మటుకు నిస్సందేహంగా అనేక కారణాలు దానికి. వైసీపీలోనే అసంతృప్తి ఇంత పెరిగితే ఇక మామూలు ప్రజల్లో పెరగదా బయట? అది లాజిక్ గా ఆలోచిస్తున్నారు. పార్టీలోనే కొంత నేతలు అసంతృప్తి పెరిగినప్పుడు అటు ప్రజల్లో కూడా పెరగదన్న అంశాన్ని తెలకపల్లిరావు గారు తెర ముందుకు తెస్తున్నారు. 1. 2, కాపు రామచంద్రారెడ్డి ముందు నుంచి పార్టీతో ఉన్న వ్యక్తి, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేత. ఈరోజు ఆయన చాలా గట్టి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది ఇలాంటివన్నీ కూడా టీ కప్పుల తుఫాన్ లాంటివండి. కొంచెం టికెట్ లేదంటే కొంచెం అటెండ్ అవుతారు జనరల్ గా. అంటే ఒకరిద్దరు అనుకుంటే టీ కప్పుల తుఫాన్ అనుకోవచ్చు. బాగా ఎక్కువ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతకు మించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే ఇంక షర్మిలతో వెళ్తామని, కాంగ్రెస్ లో చేరుతామని చెప్పారు. అలాగే టికెట్లు రాని కొందరు మాతో టచ్ లో ఉన్నారని ఒక ప్రచారం అటు షర్మిల వర్గం వైపు నుంచి. ఒక దగ్గర ప్లేస్మెంట్ లేనప్పుడు రీప్లేస్మెంట్ కోసం ఇంకో దగ్గరికి వెళ్తారు. కొన్ని రాజకీయాలు ఉన్నాక సడన్ గా పూర్తిగా ప్రజా జీవితం నుంచి తప్పుకోలేరు కదా, అలాగే వెళ్ళి ఉంటారు. కానీ యాక్చువల్ గా కొన్ని పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఉందండి. కొంతమందిని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్పు చేస్తున్నారంటే కొన్ని పార్టీ ప్రయోజనాల కోసం, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల కోసం నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది టికెట్లు లేదంటే రియల్ గా సర్వేలు రిపోర్ట్ గారు బాగోకపోతే ఆటోమేటిక్ గా ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అల్టిమేట్ గా ప్రభుత్వం అధికారంలో రావడం కోసం రేపు ఏంటంటే మన ఎట్టి పరిస్థితుల్లో కొంచెం మన ప్రజలకి ఇంత సర్వీస్ చేసిన తర్వాత కూడా నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి రిపోర్ట్ బేస్ చేసుకొని మార్పు జరుగుతుంటుంది. కానీ అలానే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోమనడం కానీ వాళ్ళు ఇంకో రూపంలో ఎంఎన్సీ రూపంలోనో సర్వీస్ ఆస్పెక్ట్ లో కార్పొరేషన్ రూపంలోనే తీసుకుందామని అనుకున్నా సరే మరి కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు ఒకళ్ళిద్దరు. కానీ అది ఇంకొక వారం రోజులు అన్ని సర్దుమణిగిపోతాయి. మళ్ళీ వాళ్ళకి కూడా అర్థమయ్యి కొంతవరకు కూడా ఆ మధ్య మన ఒంగోలులో ఒక విషయంలో అలా రకరకాలుగా వచ్చి మళ్ళీ అందరూ సెట్ అయ్యారు కదా, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. ఎవరైనా ఒకరో ఇద్దరు తప్పదనే కొన్ని బయటకు వెళ్ళిపోతే ఇంకా అది వాళ్ళు ఇది కొంచెం ఓపిక పట్టాలి. రాజకీయాలు అనే తర్వాత చాలా కొన్ని నిర్ణయాలు పార్టీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, అల్టిమేట్ గా రేపు అధికారంలో రావడం కోసం ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, నాది 10 ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలా కష్టపడుతున్నాం అందరమే. ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారంలోకి వచ్చినా సరే మేము ఎప్పుడు అధికార తత్వం ఎక్కడ చూపించలేదు. ముఖ్యమంత్రి పైన 75% వ్యతిరేకత ఉంది అంటున్నారు ఇందాక జీవిరెడ్డి గారు.
ఇప్పుడు అలా మాట్లాడతారండి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి మా ఉంటేనే కదా మేము ఉన్నది. మేము ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెందుకంటే పార్టీ లేకపోతే ఇంకా ఏంటి? అల్టిమేట్ గా మేము ఎంత కష్టపడ్డారో ఆయన కష్టం దగ్గర అయితే మా కష్టం ఎంత. ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు రోజుకి 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తిరుగుతున్నప్పుడు ఒళ్ళు కోణం అయిపోయి ఒక రోజు ఒక ఈవెంట్ ఒక ప్రోగ్రామ్ అది పెట్టాక ఎన్నో కాన్ఫరెన్స్ కి వెళ్ళి ఆయనతో నడవలేని పరిస్థితి గడపలేని పరిస్థితి అయ్యే పరిస్థితులు ఉంది. అలాగే అన్ని రోజులు అంత కష్టపడి తిరిగారు. కాబట్టి ఈ రోజు పూర్తి అధికారంలోకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి లెగసీ కాదు, ఆయన ఎఫెక్ట్ ఆయన అంత ఇదిగా తిరిగారు కాబట్టి మొన్న అంత బ్రహ్మాండమైన 150 సీట్లతో వచ్చాం. రాజశేఖర రెడ్డి చాలా చరిత్ర ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు 2014 2019కి వస్తే మాత్రం పూర్తి టోటల్ ఎఫెక్ట్ ఆఫ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. మీరు ఇచ్చిన 5 ఏళ్ల పాలన పైన రేపు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ అదొక్కటే మీకు. ఏంటండి? అదే మీరు అనేది కరెక్టే. వైఎస్ఆర్ లెగసీ అనేది 2014లో మీరు వాడేశారు. ఇప్పుడు మీరు మీ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? మీ 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే మ్యాండేట్ రేపు. ఈ రోజు 75% జగన్మోహన్ రెడ్డి గారితో రేపు ఓడినా గెలిచినా రియల్ గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెన్స్ గా పారదర్శిత అడ్మినిస్ట్రేషన్ చేసి మమ్మల్ని పెట్టి ఇలా నడిపించిన తర్వాత దీనికి పూర్తి బాధ్యత ఏంటంటే అది చెప్పేది ఎలా ఉందంటే ఓడినా గెలిచినా ఆయనే కారణం, బలము బలహీనత ఆయనే కారణం అన్నట్టు ఉంది. కాదండి, వాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేదు వాళ్ళు చేంజ్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు అందరినీ మార్పు చేయలేదు కదా. నిన్న ఇంచుమించు 27 మందిని మార్చారంటే 27 మందిలో అందరూ కూడా అలా పిల్లల్ని వాళ్ళని అనుకున్నట్టు వాళ్ళ అభిప్రాయానికి అనుకున్న కాన్స్టిట్యూన్సీలు. ధర్మశ్రీ గారు అంటే జీవిరెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల పైన ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం, రెండు మీ మార్పులు చేర్పులు చేసుకుంటాం, మా పార్టీ కంటూ కొన్ని వ్యూహాలు ఉంటాయన్న అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఇంకా టీడీపీ జనసేన ఈ టికెట్లు అభ్యర్థుల మార్పు ఇవన్నీ ప్రకటించలేదు కాబట్టి, కానీ మీరు ప్రకటించినా కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఇలాంటివి చోటు చేసుకుంటాయి అనేది వాళ్ళు చెప్తుంది. నేను ఇందాక చెప్పాను అది వాళ్ళ పార్టీ అంతర్గత అంశం. ఎక్కువ తక్కువ లేదు, రేపు మా పార్టీలో కూడా ఉండవని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా ఒక వ్యక్తికి అది సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జ్ ఉండి టికెట్ ఆశించిన వ్యక్తి కావచ్చు, కొన్ని కారణాలతోటి గెలిపే ధ్యేయంగా పనిచేసేటప్పుడు వాళ్ళ పార్టీ అయినా మా పార్టీ అయినా కొన్ని పోయినప్పుడు బాధపడతారు. కాదు ఇక్కడ వైసీపీకి టీడీపీకి లేదా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే అహంకారం, గర్వం. జనాలు అహంకారాన్ని గర్వాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న తెలంగాణ జరిగిన ఎన్నికలు. మెజారిటీ ఓటింగు అహంకారానికి గర్వానికి వ్యతిరేకంగా పడిన ఓటు, మిగతా ఫ్యాక్టర్స్ కంటే కూడా. ఈరోజు కాపు రామచంద్రారెడ్డి గారు చెప్పింది ఏంటి? ఇది ఎందుకు అహంకారం గర్వం అంటే ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఉదాహరణకి పర్చూరు చీరాలకు సంబంధించిన అతను ఆమంచి కృష్ణమోహన్ గారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కుదరకపోతే ఆయన పిలిపించడం కోసం ఈయన వెయిట్ చేశాడు. ఆయన రాకుండా వెళ్ళిపోయాడు తప్పితే అట్లా చాలా మంది అభ్యర్థుల్ని ఈయన వెయిట్ చేసి పిలిపించి సర్ది చెప్పాడు, ఇలా కుదరదు మీరు ఇక్కడికి వెళ్ళాలని. ఎక్కడ కూడా అపాయింట్మెంట్స్ ఈయన పిలిపించి ఇచ్చాడు, వాళ్ళు అడగటం కాదు. ఈ రోజు కాపు రామచంద్రారెడ్డి గారు 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి వైసీపీ పార్టీ పెడితే ఆడ వదులుకొని వచ్చి ఎంత తిరిగితే ఈరోజు టికెట్ ఇవ్వకపోయారు. వారు చెప్తున్న మాట్లాడే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజార్టీ 81,000 కోట్ల సీఎం పిలిచారు. ఈ రోజు పిలిచారు. నేను చెప్తాను కాపు రామచంద్ర సీఎం కలిసిన వాళ్ళు కాపు రామచంద్ర రెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాము, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేనేమంటే ఇది ఎప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అనమాట. 81,000 మెజారిటీతో గెలిచిన వ్యక్తి కూడా నేను పోటీ చేయనని తప్పుకున్నాడు. ఈ రోజు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వారిని చెప్పానండి 151 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ముఖ్యమంత్రి గారిని కలిశారు. వారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తోటి సీఎం ఛాంబర్లకు అలా వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అలా వెళ్ళిపోయి తిరిగి వచ్చేవాళ్ళు, ఒక సాధారణ విజిటర్స్ లెక్క. ఈ రోజు ప్యాలెస్లోకి వెళ్ళగలే పరిస్థితి ఉందా? అదేవిధంగా టీడీపీలో కూడా 2014-19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలగపల్లి రవిసార్ కూడా తెలుసు ఎంత ఫ్రీక్వెంట్ గా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కలిసేవారు. సో ఇంత అహంకారము ఇంత చిన్న వయసులో పనికిరాదు. ఈ రోజు ప్రజలు అది కూడా గమనిస్తున్నారు. ఒక మంత్రులకి క్యాబినెట్ లో కలవాలా ముఖ్యమంత్రిని, ఇంకా లేకపోతే బయట దర్శనం దొరకదా? ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో కలవాలా, ఇక బయట దర్శనం దొరకదా? ఎంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలిసి వారి నియోజకవర్గ సమస్యలు చెప్పి నిధులు తీసుకెళ్లగలిగారు? ఎంతసేపు నేను బటన్ నొక్కుతాను మీరు చూసుకోండి అంటే తప్పితే అది ఈ రోజు అహంకారానికి ఈ రోజు వీళ్ళందరూ బాధపడటం. ఇప్పుడు టికెట్ రాకపోతే మా పార్టీలో కూడా బాధపడతారు. నేనేమో మా పార్టీలో బాధపడరు, జై చంద్రబాబు నాయుడు గారు అంటూ వెళ్ళరు. కాకపోతే
రెస్పెక్ట్ ఎగ్జిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రోజు వైసీపీలో ఎంతమందికి ఆ రెస్పెక్ట్ ఎగ్జిస్ట్ ఉందో చెప్పమనండి. రైట్ రవి గారు. సతీష్, ఇప్పుడు జీవిరెడ్డి కొంతవరకు వాస్తవాలు ఆయన చెప్తూ ఉన్నాడు. నిజమే, ఏ పార్టీలో అయినా కానీ ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు నిజానికి ఈ పార్టీలో చాలా మంది వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో చాలా మంది వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 23 మంది ఇటు వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువైపున కూడా తెలుగుదేశం కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళే కదా వైసీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది. కాబట్టి పార్టీల షేప్ మారింది విభజన తర్వాత. వైసీపీ టీడీపీ కొత్త షేప్ లో అవి వచ్చాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి మటుకు జగన్ ఒక 6 నెలల నుంచి స్కోర్ తీస్తున్నాను, అవకాశం లేని వాళ్ళని తగ్గించాల్సి వస్తుందని ఒక మాట బహిరంగంగా చెప్తూ వచ్చిన మాట మాత్రం నిజం. ఇప్పుడు వాళ్ళకి గతంలో కూడా 2-3 సార్లు చెప్పి ఉంటారు. వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇంకా చివరి ప్రయత్నం లాగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు పార్టీకి రావాలంటే వీళ్ళకి మారుతారు అనేది వీళ్ళు చేస్తున్నారు. ఇది ఇప్పుడు 150 మందిలో ఇంకా ఇప్పటికి 3 రౌండ్లు అయినట్టున్నాయి. మిగిలిన 2 రౌండ్లలో కూడా ఎంతమందిని తగ్గిస్తారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓ 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు తప్పకుండా కొంతమంది తగ్గించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యము, ఆ వాతావరణము మాట్లాడుకోవటము అది రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ డ్యామేజ్ లిమిటేషన్ ఎలా చేస్తాడు, అందులో జగన్ ఏ మేరకు జయప్రదం అవుతాడు అన్నది చూడాలి కదా. అది పెద్ద ఛాలెంజ్, అందులో ఏమీ సందేహాలు. అలాగే టీడీపీ కూడా 30 సీట్లు జనసేనకి ఇచ్చి రేపు కుదిరితే బీజేపీకి 10 సీట్లు ఇచ్చి 40 మందికి పోయిన తర్వాత చాలా మందికి వాళ్ళలో కూడా అవకాశాల సమస్య ఏర్పడుతుంది. సో అందుకే నేను అంటున్నా, ఇరు పార్టీలో దృశ్యం ఇంకా పూర్తి కాలేదు అని మటుకు నేను భావిస్తున్నా. ఇంకా పోటీ కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ తెలకపల్లి రావు గారు, థ్యాంక్ యూ కర్ణ ధర్మేశ్వర గారు, థ్యాంక్ యూ జీవిరెడ్డి గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరినట్టుగానే కనిపిస్తోంది. ఇంకా నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత రా కదలరా అంటూ ఈరోజు ఇంకా కథన రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. ఈ మార్పులు చేర్పులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కసరత్తులు కొనసాగుతున్నాయి. కొందరిని పిలిచి ఈరోజు మాట్లాడిన వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే బీజేపీ పొత్తుకు సంబంధించి సంక్రాంతిలోపు క్లారిటీ ఇస్తామని తరుణ్ చుగ్ అంటే అటు ఎవరైతే పొత్తు అడుగుతున్నారో వాళ్ళు వచ్చి మాట్లాడకదని నేను సత్యకుమార్ మాట్లాడారు బీజేపీ నేత. ఏదేమైనా అన్ని పార్టీల్లోనూ వ్యూహ ప్రతివ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక కసరత్తులు, అలాగే ఇంకా ప్రజా బాహుల్యంలోకి ఫీల్డ్లోకి వచ్చేసిన వాతావరణం, ఒక రకంగా ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటికల్ హీట్ అయితే ఏపీలో మొదలైందని మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు.